హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎంఎస్పి బ్రెయిన్ బిల్డర్స్. మనం ఇప్పుడు క్లైమేట్లో పార్ట్ 2కి సంబంధించిన ఎంసీక్యూస్ వస్తున్నాము. సో ఆల్రెడీ నేను పార్ట్ 1 చేసేసాను. నేను ఇంకో పార్ట్ 2 అవుతుంది అనుకున్నాను, కానీ ఈ పార్ట్ 2 తోటి ఎండ్ అయిపోతుంది క్లైమేట్. నెక్స్ట్ వేరే టాపిక్ చెప్తాను. ఎవరైతే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరికైతే సోషాలజీకి సంబంధించిన ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలనుకుంటారో నేను వాటికి సంబంధించి ఆల్ ఎంసీక్యూస్ చేశాను. ఒకసారి మీరు కింద ఇచ్చిన లింక్స్ చూసి మీకు ఏ చాప్టర్ ప్రాక్టీస్ చేయాలనుకుంటుంటో ఆ చాప్టర్ని మీరు డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే మనం ఇండియన్ జాగ్రఫీలో క్లైమేట్కి సంబంధించిన ఎంసీక్యూస్ చేస్తున్నాను. ఓకే, ఇది సెకండ్ పార్ట్. ఎవరైతే ఫస్ట్ పార్ట్ చూడలేదో ఆ పార్ట్ చూసి ఈ పార్ట్ చూడండి. ఓకేనా? సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, వి విల్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, ఆర్ద్రతను కొలుచుటకు ఉపయోగించే సాధనం ఏమిటి? అంటే హ్యూమిడిటీని ఏ ఇన్స్ట్రుమెంట్తో మనం కొలుస్తారు అని అంటున్నారు. ఆప్షన్స్ చూడండి: బారోమీటర్, థర్మోమీటర్, హైడ్రోమీటర్, హైగ్రోమీటర్. సో బారోమీటర్ తెలుసు, బారోమీటర్ ప్రెజర్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం వస్తుంది. సో థర్మోమీటర్ టెంపరేచర్, అండ్ హైడ్రోమీటర్ వచ్చేసి వాటర్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీని అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ హైగ్రోమీటర్ వచ్చేసి మనకి హ్యూమిడిటీని అంటే హ్యూమిడిటీని ఎంత ఉందో తెలుసుకోవడం కోసం హైగ్రోమీటర్ యూస్ చేస్తాము. ఓకేనా? ఈ హైగ్రోమీటర్ వల్లనే మనకి హ్యూమిడిటీ ఎంత ఉందని తెలుస్తుంది. అసలు ఈ హ్యూమిడిటీ అంటే ఏంటిది? భూ వాతావరణంలో ఉండే నీటి ఆవిరిని హ్యూమిడిటీ అంటారు, దాన్ని ఆర్ద్రత అంటారు. సో ఇది బేసికల్గా మనకి నీటి యొక్క అంటే మన భూమిపై ఉన్న నీరు ఉంటుంది కదా, పక్కన ఉండే ఉష్ణోగ్రత వల్ల ఆ నీటి ఆవిరి పైకి వెళ్ళిపోయి వాతావరణంలో అంటే ఎయిర్లో కలిసిపోతుంది. దాన్ని ఏమంటారు? నీటి ఆవిరి అంటారు, దాన్ని ఆర్ద్రత అంటారు. ఓకేనా? ఈ ఆర్ద్రతను మన హైగ్రోమీటర్తో కొలుస్తాం అనమాట. ఆన్సర్ ఏంటిది? హైగ్రోమీటర్. ఇది మనకి 0.22 గ్రామ్స్ నుంచి 4 గ్రామ్స్ వరకు ఉంటుంది పర్ క్యూబిక్ సెంటీమీటర్. ఓకేనా? ఒక క్యూబిక్ సెంటీమీటర్లో 0.2 గ్రామ్స్ నుంచి 4 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. మార్క్ ద కరెక్ట్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్ అంటున్నారు. సో వాతావరణంలో ఎంత ఎక్కువ ఆర్ద్రత ఉంటే అంత ఎక్కువ వర్షపాతం సంభవిస్తుంది. సో ఇది కరెక్టే. సో వాతావరణంలో ఎంత ఎక్కువ హ్యూమిడిటీ ఉంటే అంత ఎక్కువ వర్షపాతం వస్తుందన్నమాట. అండ్ అలాగే ఈ ఆర్ద్రత అనేది మానవ శరీర ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తుంది అనమాట. ఓకే, ఇది కూడా కరెక్ట్. అండ్ అలాగే ఈ ఆర్ద్రత వాతావరణంలో ఉండే ఆర్ద్రత ఏం చేస్తుందంటే మన భూమి మీదకి వచ్చే ఉష్ణ వికిరణం, భూమి నుంచి వచ్చే విష్ణు అంటే భూమి మీద నుంచి మనకి హీట్ ఇట్లా బయటికి వెళ్ళిపోతుంది కదా, బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఈ ఆర్ద్రత అంటే ఈ హ్యూమిడిటీ అనేది ఈ హీట్ని గ్రహించుకుంటుంది అనమాట. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే పగలు ఎక్కువ వేడెక్కకుండా, రాత్రి పూర్తిగా చల్లబడకుండా ఈ హ్యూమిడిటీ పోరా అనేది మనకి అంటే ఈ ఆర్ద్రత అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో అది కూడా ఒక ఆప్షన్. సో ఇది కరెక్ట్, ఇది కరెక్టే. సో ఆన్సర్ ఏంటిది? బోత్ ఆర్ ద కరెక్ట్ అనమాట. సరైనవి అడిగాడు కదా, సో బోత్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో థర్డ్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి అంటున్నారు. సో మనకి బేసికల్గా హ్యూమిడిటీలో మనకి 3 టైప్స్ ఉంటుంది: అబ్సల్యూట్, స్పెసిఫిక్, రిలేటివ్ అనేది. అందులో మనకి ద్రవీభవనం అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే మనకి ఇది అంటే నీటి బిందువులుగా లేకపోతే మంచు పలకలుగా ఏర్పడటం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది అనమాట. సో వాటిని మ్యాచ్ చేయండి అంటున్నారు. డ్యూ అంటే తెలుగులో తుషారం అంటాము. ఇది ఏంటిదంటే మనకి చెట్లపై కానీ బండరాలపై కానీ నీటి బిందువులుగా ఏర్పడటాన్ని డ్యూ అంటాము. ఇది ఎక్కువగా మనకి ఎక్కడ జరుగుతుందంటే ఉష్ణమండల ప్రాంతంలో జరుగుతుంది అనమాట. ఇది శీతాకాలంలో ఎక్కువగా జరుగుతుంటుంది. సో మనకి మార్నింగ్ టైం చూసినప్పుడు చెట్లు చిన్న చిన్న నీటి బిందువులాగా మనకి పార్క్ వెళ్ళినప్పుడు లేదంటే మార్నింగ్ టైం కనిపిస్తుంది. ఇది శీతాకాలంలో చెట్ల ఆకులపై బండరాలపై నీటి బిందువులుగా ఏర్పడ్డాం అనమాట డ్యూ అంటే. నెక్స్ట్ వైట్ ఫాస్ట్ అంటే ఏంటిదంటే దీన్ని తెలుగులో శ్వేత తుహినం అంటారు. సో ఇదేంటిదంటే చెట్ల ఆకులపై బండరాలపై చిన్న మంచు పేలికలాగా ఏర్పడుతుంది అనమాట. ఈ వాటర్ అనేది చిన్న మంచు పేలికలా ఏర్పడుతుంది. సో ఇది మనకి సమశీతోష్ణ స్థితి ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఏర్పడుతుంది అనమాట. అండ్ మిస్ట్ అంటే ఏంటిదంటే మనకి పలుచని పొగ మంచు అంటాం అనమాట. ఇది ఎక్కువగా మనకి తేమ ప్రాంతాల్లో తేమగాల పొగ మంచు అంటారు. డ్రిజిల్ అంటే ఏంటి మనకు తెలుసు, చిన్న చిన్న తుంపరులుగా పడడం. తుఫాన్ లాంటి సమయంలో వర్షం ఆగిపోయినప్పుడు చిన్న చిన్న నీటి బిందువుల రూపమే ఈ డ్రిజిల్ అంటాం అనమాట. సో ఆన్సర్ ఏంటిది? 1B, 2A, ఆ తర్వాత 2A, 3D అండ్ 4C. బి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? దీంతో పాటుకి మనకి
హిమశిఖరం అని అంటే స్లిల్ట్ అని, అండ్ హిమం అని అంటే స్నో అని, అండ్ గ్లేజ్ అని, హిల్స్ అని, ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ ఈ వర్డ్స్ అన్నింటినీ చూసుకోండి. ఓకేనా. సో మనకి హిమం అంటే స్నో అంటే 3.8 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే 3.8 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీటి అనేది ఒక చిన్న మంచు గడ్డలాగా పైపోయి కిందే పడుతుంది అనమాట. సో వాటిని మనం స్నో అంటుంటాము. మనకి ఇది ఎక్కువగా అమెరికా ఆ ప్లేస్లో ఎక్కువగా పడుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్. గాలిలో ప్రవహించే మార్గంలో పర్వతాలు ఉండడం వల్ల కలిగే వర్షపాతాన్ని ఏమంటారు? సో బేసికల్గా మనకి వర్షపాతాలు 3 రకాలు. ఓకేనా. ఒకటి వచ్చేసి పర్వతీయ వర్షపాతం, సెకండ్ వన్ వచ్చేసి సంవాహన వర్షపాతం, థర్డ్ వన్ వచ్చేసి చక్రవాక వర్షపాతం. పర్వతీయ వర్షపాతం ఇంగ్లీష్లో ఏమంటారంటే ఓరియోగ్రఫిక్ రెయిన్ఫాల్ అంటారు, తర్వాత కన్వెన్షన్ రెయిన్ఫాల్, తర్వాత సైక్లోనిక్ రెయిన్ఫాల్ అనమాట. సో మనకి పర్వతాలు అడ్డుకోవడం వల్ల వచ్చే రెయిన్ఫాల్ని ఏమంటారంటే పర్వతీయ వర్షపాతం అంటారు. ఓకేనా. సో ఆన్సర్ ఏంటంటే ఇక్కడ పర్వతీయ మౌంటైన్ రెయిన్ఫాల్ అంటారు. మౌంటైన్ రెయిన్ఫాల్ అనకూడదు, ఇది మనము ఓరియోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అనాలి. ఓకే. సో ఈ ఓరియోగ్రాఫిక్ రెయిన్ఫాల్ వల్ల అంటే మనకు బాగా ఎత్తైన పర్వతాలు అడ్డుగా రావడం వల్ల ఏమవుతుంది, వర్షపాతం అనేది వస్తుంటుంది అనమాట. మనకి ఇది ఎక్కువగా వెస్టర్న్ ఘాట్ దగ్గర ఇది ఏర్పడుతుంది. అలాగే కాశీ గారో జయంతియార్ అనే ఇక్కడ మనకి మేఘాలయ దగ్గర ఉండే కాశీ గారో జయంతియార్ అని ఈ కొండల మధ్య కూడా మనకి పర్వతీయ వర్షపాతం వల్లనే అక్కడక్కడే మనకి ఎక్కువ వర్షం పడుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. ఆన్సర్ ఏంటిదంటే పర్వతీయ వర్షపాతం అనమాట. సంవాహన వర్షపాతం అంటే ఏంటంటే మనకి ఇది ఎండాకాలంలో ఎక్కువగా జరుగుతుంది. ఎండాకాలంలో భూమి బాగా వేడెక్కినప్పుడు ఆ వేడి నుంచి వేడి గాలి పైకి వెళ్ళిపోవడం వల్ల అక్కడ మనకి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. ఆ క్యుములోనింబస్ మేఘాల నుంచి మనకి వర్షం అనేది వస్తుందన్నమాట. ఇది మనకి ఎక్కువగా ఈవినింగ్ టైంలో జరుగుతుంది. ఓకేనా. వీటికి సంవాహన వర్షపాతాలకి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట. తెలంగాణ తొలకర్ జిల్లాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్వాక జిల్లాలని, యూపీలో అందిలని, పశ్చిమ బెంగాల్లో కాలభాషకులని, అస్సాంలో తేయాకు జిల్లాలని, కేరళలో వచ్చేసి మ్యాంగో షవర్స్ అని, కర్ణాటకలో చెర్రీ బ్లూమ్స్ అని, ఇలా చాలా నేమ్స్ ఉంటాయి. అవన్నీ చూసుకోవాలి ఒకసారి. ఆ తర్వాత చక్రవాక వర్షపాతాలు. చక్రవాక వర్షపాతాలు అంటే ఏంటిదంటే ఇది మనకి అసలు చక్రవాతం అంటే ఏంటిదంటే అల్పపీడనం ప్రాంతం ఉంటుంది ఇక్కడ. ఇది ఇక్కడ అల్పపీడన ప్రాంతం అంటే ఇక్కడ మొత్తము అధిక పీడన ప్రాంతం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే అన్ని ఒకేసారి ఇలా రావడం వల్ల ఇక్కడ చక్రవాకాలుగా ఏర్పడుతుంది అనమాట. దీని ద్వారా సంభవించే వర్షపాతం సైక్లోనిక్ రెయిన్ఫాల్ అంటాం అనమాట. ఓకేనా. ఇక్కడైతే ఆన్సర్ ఏంటిది పర్వతీయ వర్షపాతం. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. సంవాహన వర్షపాతం ఏ కాలంలో సంభవిస్తుంది? నేను ఇందాకనే చెప్పాను సంవాహన వర్షపాతం ఎక్కువగా ఏ కాలంలో సంభవిస్తుంది అంటే వేసవి కాలంలో. ఎండాకాలంలో సంవాహన వర్షపాతం అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్. క్రింది వాటిలో భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలు ఏవి అని అడుగుతున్నాడు. సో మనకి బేసికల్గా ఇండియన్ క్లైమేట్ని ఏ అంశాలు ఎఫెక్ట్ చేస్తాయి అని అడుగుతున్నాడు. ఓకేనా. ఫస్ట్ వన్ ఏంటిది భారత ఉనికి అక్షాంశాల విస్తరణ అని అంటున్నాడు. సో అది కరెక్టే. సెకండ్ వన్ హిమాలయ వ్యవస్థ, థర్డ్ వన్ ఋతుపవన వ్యవస్థ, 4th వన్ వచ్చేసి జెట్ స్ట్రీమ్స్ అంటున్నాడు. సో ఇక్కడ ఇచ్చినవన్నీ కరెక్టే. మనకు భారతదేశంలో క్లైమేట్ని మేజర్గా కొన్ని మొత్తం ప్రభావితం చేస్తాయి. అదే ఒకటి భారతదేశం ఉనికి అక్షాంశాల విస్తరణ, నెక్స్ట్ వచ్చేసి హిమాలయ వ్యవస్థ, అండ్ అలాగే ఋతుపవన వ్యవస్థ, జెట్ స్ట్రీమ్స్, అలాగే ఇంకా బంగాళాఖాతంలో ఏర్పడే ఉష్ణ మండల చక్రవాతాలు, అలాగే లానినో అండ్ ఎల్నినో. ఓకేనా. అండ్ పశ్చిమ కల్లోలాలు, ఇవన్నీ మనకి భారతదేశ యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయి అన్నమాట. ఓకే. దక్షిణ డోలనం కూడా, ఇది కూడా, ఇవన్నీ మనకి ఈ అంటే ఇండియాలో క్లైమేట్ ఈ విధంగా ఉండడానికి ఇవన్నీ రీజన్స్ అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చినవన్నీ కరెక్టే. ఆన్సర్ ఏంటిది ఆల్ ఆర్ ద కరెక్ట్ అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్. భారతదేశ శీతోష్ణ స్థితిని ఏమని చెప్పవచ్చును అని అడుగుతున్నాడు. సో భారతదేశ శీతోష్ణ స్థితి ఏదని చెప్పవచ్చు అని అడుగుతున్నాడు. యాక్చువల్గా మనది పోలార్ క్లైమేటా, టెంపరేచర్ అండ్ కాంటినెంటల్ క్లైమేటా, మాన్సూన్ క్లైమేటా, ట్రాపికల్ మాన్సూన్ క్లైమేటా? యాక్చువల్గా మనకి ట్రాపికల్ మాన్సూన్ క్లైమేట్ అంటారు. సో మాన్సూన్ అంటే మనకి ఏమంటారు, ఇది ఋతుపవన రకపు శీతోష్ణ స్థితి.
ట్రాపికల్ అంటే ఉష్ణ మండల ఋతుపవన రకపు శీతోష్ణ స్థితి అంటారు మన తెలుగులో. అయితే ఇలా అనడానికి కారణం ఏంటిదంటే మాన్సూన్ అంటే తెలుసు మన మేజర్గా మన ఇండియాలో మన యొక్క దేశ శీతోష్ణ స్థితి అనేది మన ఋతుపవనాలు బేస్ చేసుకుని ఉంటుంది, అందుకే మాన్సూన్ క్లైమేట్ అంటారు. మరి ట్రాపికల్ క్లైమేట్ అంటే ఏంటిది? సో మన ఇండియాలో ఇక్కడ మనకి ఉండే ఈ కర్కట రేఖ ఇండియా మధ్య నుంచి వెళ్తుంది. సో మధ్య నుంచి వెళ్ళడం వల్ల ఇక్కడనేమో ఉష్ణ మండలంగాను ఇక్కడనేమో ఉప ఉష్ణ మండలంగా ఉంటుంది. అయితే ఈ రేఖ ఇలా ఉండడం వల్ల ఇక్కడ మనకి హిమాలయాస్ ఉండడం వల్ల హిమాలయాస్ ఇక్కడ నుంచి వచ్చే గాలుల్ని అడ్డుకుంటాయి అనమాట. అంటే ఈ ఉత్తర భారతదేశ భూభాగం ఉప ఉష్ణ స్థితి ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి హిమాలయ నుంచి వచ్చే అడ్డుకోవడం వల్ల ఈ దక్షిణ భారతదేశంలో ఏ విధంగా అయితే టెంపరేచర్ ఉంటుందో మ్యాక్సిమం అదే టెంపరేచర్ కూడా ఉంటుంది. అందుకే మన ఈ ఇండియన్ క్లైమేట్ని ఉష్ణ మండల శీతోష్ణ స్థితి అంటారు. ఉష్ణ మండల ఋతుపవన శీతోష్ణ స్థితి అంటారు. ఋతుపవన అని ఎందుకంటారంటే మాన్సూన్ కాబట్టి, అంటే వర్షాల వల్ల మన క్లైమేట్ బేస్డ్గా డిపెండెంట్ ఉంటుంది కాబట్టి మాన్సూన్ అంటారు. ట్రాపికల్ అంటేనేమో ఉష్ణ మండలం. సో ఇక్కడ ఎక్కువ ఈ బేస్ సౌత్ రీజన్ని బేస్ చేసుకొని చెప్తారు. అయితే ఇక్కడ ఉష్ణ మండలం అంటారు. సో బేసికల్గా ఈ రెండు మనకు సేమ్ టెంపరేచర్ ఉంటుంది. బికాజ్ ఆఫ్ ద ఇక్కడ ఉండే హిమాలయాస్ వల్ల ఇక్కడ అన్ని గాలులను ఇక్కడ లోపలికి రానియదు. సో ఇక్కడ కూడా సేమ్ మ్యాక్సిమం అదే టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. అందుకే మనము ట్రాపికల్ మాన్సూన్ క్లైమేట్ అని అంటాము. ఓకేనా? ది ఆన్సర్ ఏంటంటే పోలార్ క్లైమేట్ అంటే మనకి ధ్రువాల దగ్గర ఉంటుంది. ఓకేనా? మనకి టెంపరేచర్ క్లైమేట్ అనేది మనకి మేజర్గా 66.5 22.5 మధ్యలో ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ కానీ నార్త్లో కానీ సౌత్లో కానీ. ఓకే, ఆన్సర్ ఏంటి ఇక్కడ? ట్రాపికల్ మాన్సూన్ క్లైమేట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్లో మార్క్ ద ఇన్కరెక్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. సో ఇన్కరెక్ట్ వాటిని టిక్ చేయని అని చెప్తున్నాడు. ఓకే, ఎలినో అనే పదము అర్థము బాల జీసస్ క్రీస్తు జననం అన్నాడు. నెక్స్ట్ లానినో అనే పదానికి అర్థం ఆడ శిశువు అంటున్నాడు. సో మనకి ఎలినో అంటే ఏంటిదంటే మనకి 5 లేదా 7 సంవత్సరాలకు ఒకసారి మనకు పెరు తీరం నుంచి డిసెంబర్ నుంచి కదిలే ఒక ఉష్ణమావక ప్రవాహమే ఈ ఎల్ నినో అంటారు. అంటే ఉష్ణమావక ప్రవాహమే. దీనివల్ల భారతదేశంలో ఏమవుతుందంటే ఋతుపవన వ్యవస్థ అనేది బలహీనపడుతుంది. ఇలా బలహీనపడడం వల్ల వర్షాలు తగ్గిపోతాయి. వర్షాలు తగ్గిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే కరువు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎల్ నినో వల్ల మనకి కరువు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. దీని అర్థం ఏంటిదంటే బాల జీసస్ లేదా క్రీస్తు జననం అంటారు. ఓకే, నెక్స్ట్ లానినో అనే పదార్థం యొక్క ఆడ శిశువు జననం లేదంటే యంగ్ గర్ల్ అని అంటారు. సో ఇది పూర్తిగా వ్యతిరేకం, ఎల్నినోనికి పూర్తిగా వ్యతిరేకం అనమాట. సేమ్ ఇది పెరు తీరంలో నార్మల్గా సాధారణంగా కదిలే ప్రవాహాలను ఎల్ నినో అంటారు. ఓకేనా? సో 2 కరెక్ట్. ఆన్సర్ ఏంటిది? సరికానిది అడిగాడు కాబట్టి నన్ ఆఫ్ ద ఇన్కరెక్ట్ అంటారు. 2 కరెక్టే. సో ఆన్సర్ ఏంటిది? డి. సో 9th క్వశ్చన్ చూడండి. భారతదేశంలో తుఫాన్లు ఎక్కువగా ఏ రాష్ట్రాన్ని తగులుతూ ఉంటాయి? సో మనకి ఎక్కువగా మేజర్గా తుఫాన్లు అంటే మేజర్గా సీ ఉన్న ప్లేసెస్లోనే వస్తుంటుంది. సో మనకి భారతదేశంలో ఎక్కువగా తుఫాన్లు ఏ ప్లేసెస్లో వస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, కేరళ. అంటే మనకి ఈ ఒడిశా తీరంలో ఎక్కువగా తుఫాన్లు వస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఒడిశా ప్లేస్లో మనకి ఎక్కువగా ఏమొస్తుందంటే ఈ తుఫాన్లు వస్తుంటాయి. గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఏంటిది? ఒడిశా. నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. సో సరైన వాటిని గుర్తించండి అంటున్నారు. కరెక్ట్ అమాంగ్ ది ఫాలోయింగ్. శీతాకాలంలో ఉత్తర భారతదేశ భూభాగం నుండి దక్షిణ భారతదేశ భూభాగానికి వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయి అని అంటున్నాడు. సో మనకి శీతాకాలంలో ఈ శీతాకాలం ఎప్పుడు వస్తుంది? జనవరి 1వ వారంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతాయి. అందరికి తెలిసిన విషయం కదా. సో శీతాకాలం మనకి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ టైంలో మనకి ఉంటుంది. అంటే ఈ ఏరియా ఈ టైంలోనే. సో ఇప్పుడు ఇక పొడి వాతావరణం చల్లగా ఉంటుంది. సో ఉత్తర భారతదేశ భూభాగం నుంచి దక్షిణ భారతదేశ భూభాగానికి వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రత పెరుగుతాయి కానీ తగ్గవు. సో ఆన్సర్ ఏంటిదంటే ఇక్కడ తగ్గవు, పెరుగుతాయి. సో మనకి ఎప్పుడైనా కానీ మనకి హిమాలయస్ దగ్గర కానీ ఊటీ అంటున్నా, ఇది ఉత్తరప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్ కానీ ఈ ప్లేసెస్లో మనకి చల్లగా ఉంటుంది. డార్జిలింగ్ కానీ ఇవన్నీ చల్లగా ఉంటుంది. ఎప్పుడైనా చల్లగా ఉంటుంది. కానీ వాటి కంపేర్ టు దక్షిణ భారతదేశంలో చూసుకుంటే ఇక్కడ టెంపరేచర్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది.
సో శీతాకాలం ఉత్తర భారతదేశ భూభాగం నుంచి అంటే ఉత్తరం నుంచి దక్షిణ భారతదేశం వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయి అంటున్నాడు. సో తగ్గుతాయి ఈజ్ రాంగ్. ఖచ్చితంగా ఏమైతే పెరుగుతాయి. ఆన్సర్ ఏంటిది? ఇదైతే తప్పు. ఖచ్చితంగా పెరుగుతాయి. నెక్స్ట్, శీతాకాల సమయంలో పశ్చిమ కల్లోలాల్లో వల్ల రాజస్థాన్, పంజాబ్ ఎగువ గంగా మైదానాల్లో వర్షపాతాలు కలుగజేస్తాయని అంటున్నాడు. సో మనకి ఈ శీతాకాలం అంటే మనకి చలికాలంలో ఎక్కువగా ఏమంటుందంటే రాజస్థాన్, పంజాబ్లో మనకి వర్షపాతం కలుగజేస్తాయి అంటున్నారు. ఈ వీటి వల్ల పశ్చిమ కల్లోలాల వల్ల, ఈ పశ్చిమ కల్లోలాలు మనకి పశ్చిమ జెట్ స్ట్రీమ్స్ అని కూడా అంటాము. సో వీటి వల్ల దాదాపు మనకి 10 to 12 సెంటీమీటర్స్ వర్షపాతం అనేది పడుతుంది అక్కడ. సో అంటే ఈ పశ్చిమ కల్లోలం ఏమవుతుంది అంటే మనకి అక్కడ నుంచి అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాక్ అక్కడ నుంచి మనకి చల్లటి గాలులు వీచి వాయు ప్రాంతంలో ప్రవేశించి అక్కడ మనకి వర్షపాతాన్ని కలగజేస్తాయి. దీనివల్ల మనకి అక్కడ మనకి ఆలు అంటాం కదా, ఆలుని మనకు అక్కడ ఎక్కువగా పండిస్తూ ఉంటారనమాట. ఓకేనా? ఆలు అంటున్నా, గోధుమ, బార్లీ ఇవి ఎక్కువగా పండిస్తూ ఉంటారు ఈ చలికాలంలో అనమాట. ఆలు కాదు, గోధుమ, బార్లీ ఇవి ఎక్కువగా పండిస్తుంటారు. సో ఇది కరెక్టే. సో ఇక్కడ ఉన్నవాడి ఇదేమో తప్పు, ఇదేమో కరెక్ట్ 2. సో అక్కడ అడిగింది ఏంటిది? సరైన వాటిని గుర్తించన్నాడు. సరైన వాటి ఏంటిది? ఓన్లీ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 11th క్వశ్చన్. క్రింది వాటిలో సరికాని వాటి ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు. సో వేసవి కాలంలో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం భూభాగానికి వెళ్లే కొద్ది ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయి. సో ఇందాక ఏమన్నాడు? చలికాలంలో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశ భూభాగం క్రమంగా తగ్గుతాయి అన్నాడు. సో ఇక్కడ చూడండి, ఈ వేసవి కాలంలో అంటే ఎండాకాలంలో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం భూభాగానికి వెళ్లే కొద్ది ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయి. సో ఇది కరెక్టే. ఓకేనా? అధిక ఉష్ణోగ్రత, ఆర్ద్రత వల్ల అంటే సముద్ర భావన వల్ల ఋతుపవనంలో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భూభాగానికి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు ఏమైతే అంటే క్రమంగా తగ్గుతాయి. ఇది అయితే కరెక్ట్. ఎప్పుడు? ఏప్రిల్, మే ఈ టైంలో అనమాట. అంటే మనకు మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ ప్లేసెస్లో మనకి ఎండాకాలంలో ఎక్కువ టెంపరేచర్ అనేది క్రమంగా తగ్గుతూ ఉంటుంది. సో ఇది కరెక్టే. వేసవి కాలంలో దేశ ఆగ్నేయ ప్రాంతంలో అత్యంత వేడిగా వీచే వేడి గాలులను లూలు అంటారు. సో మనకి వేసవి కాలంలో వీచే గాలులను లూ అంటారు, అది కరెక్టే. కానీ ఆగ్నేయం అంటే ఇక్కడ సైడ్ కాదు, ఇక్కడ సైడ్ వీచే ఈ గాలులను మనం ఏమంటామంటే లూలు అంటాం. అంటే మనకి ఇండియా యొక్క టాప్ వాయువే కాదు, అది వాయువ్య అంటున్నాం. వాయువ్య ప్లేస్లో అంటే నార్త్ వెస్ట్ ప్లేస్లో మనకి వీచే గాలులు ఏమంటే వాయువ్య వాటిని లూస్ అంటాము. బట్ ఇక్కడ వాడు ఆగ్నేయ అన్నాడు. ఆగ్నేయ అంటే ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఇక్కడ వచ్చే వాటిని లూస్ అంటామని అంటున్నాడు. సో ఇది తప్పు. సో ఈ ఆగ్నేయ అనేది తప్పు. ఇక్కడ ఏముండాలి? వాయువ్య ఉండాలి. సో ఇది రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? 1. రాంగ్ ఆన్సర్ ఏంటిది? 2. సో ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి మళ్ళీ ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 12th క్వశ్చన్. క్రింది వాటిని జతపరచండి అంటున్నాను. సో మీకు ఇందాక చెప్పాను, కొన్ని ప్లేసెస్లో కన్వెన్షన్ రైన్ఫాల్ వల్ల, వేసవి కాలంలో కన్వెన్షన్ రైన్ఫాల్ వల్ల కొన్ని ప్లేసెస్లో కొన్ని రెయిన్ఫాల్ డిఫరెంట్ పేర్స్ పిలుస్తారు. సో ఉత్తరప్రదేశ్లో మనం ఏమంటే అందీలు అంటారు. ఓకేనా? అందీలు అంటారు. ఆ తర్వాత అస్సాంలో మనకి కాలబైశాఖలు అంటారు. అస్సాంలో కాలబైశాఖలు తేయాబు జల్లులు అంటారు. కర్ణాటకలో వచ్చేసి చెర్రీ బ్లోసమ్స్ అంటారు. తెలంగాణలో తొలకరి జల్లులు అంటారు. ఆంధ్రప్రదేశ్లో ఏరువాక జల్లులు అంటారు. అండ్ అలాగే కేరళనేమో మ్యాంగో షవర్స్ అని, కర్ణాటకలో చెర్రీ బ్లోసమ్స్ చెప్పాను ఇందాక. జార్ఖండ్ అండ్ పశ్చిమ బెంగాల్లో మాత్రం కాలబైశాఖీలు అంటారు. ఓకేనా? అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ మనకి రీజనల్గా ఉండే నేమ్స్ అనమాట. అంటే వేసవి కాలంలో కన్వెన్షనల్ రెయిన్ఫాల్ వల్ల అంటే తొలకరి జల్లులు అంటారు, తెలంగాణ అంటారు కదా. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏరువాక జల్లులు అంటారు కదా. వాటికి డిఫరెంట్ స్టేట్లో డిఫరెంట్ నేమ్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 13th క్వశ్చన్. భారతదేశంలో ఋతుపవన కాలం ఏ రాష్ట్రానికి కేంద్ర ప్రాంతానికి మొదటగా చేరుకుంటుంది? సో మనకి భారతదేశం ఇలా ఉంటే ఇక్కడ మనకి అండమాన్, ఇక్కడ లక్షద్వీప్స్ ఉంటాయి కదా. మనకి మేజర్గా ఏ రాష్ట్రానికి తొందరగా వస్తుంది అంటే ఫస్ట్ ఏ రాష్ట్రానికి లేదంటే ఏ కేంద్ర ప్రాంతానికి తెచ్చుతుంది అంటే అందరూ ఏమనుకుంటారు అంటే కేరళ లేదంటే తమిళనాడు అనుకుంటారు. కానీ మనకు ఫస్ట్ రీచ్ అయ్యేది ఏంటిదంటే ఇక్కడ May 25th మనకి అండమాన్ నికోబార్కి టచ్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటిదంటే అండమాన్ నికోబార్. ఆ తర్వాత ఇటు
లక్షద్వీప్స్కి వచ్చేసి లక్షద్వీప్స్ నుంచి ఇక్కడ జూన్ 1కి ఇక్కడ కేరళ, ఆ తర్వాత జూన్ 5కి కర్ణాటక అండ్ ముంబై, ఆ టైంకు జూన్ 10కి ఇలా వస్తాయన్నమాట. ఓకేనా, ఈ టచ్ అయ్యి మనకి 2 పాయలుగా విడిపోతుంది, ఒకటేమో ఇలా వెళ్తుంది, ఒకటేమో ఇలా వెళ్తాయి అనమాట. సో ఫస్ట్ అయితే అండమాన్ నికోబార్ దీవుల్ని మాన్సూన్ ఫస్ట్ రీచ్ అవుతాయి. ఓకే, 14th క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అంటున్నాం. ఒకే వర్షపాతం గల ప్రాంతాలను కలుపుతూ గీయబడే ఊహారేఖలను ఐసోహైట్స్ అంటారు. ఐసోహైట్స్ అని అంటారు. ఇది కరెక్టే. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర 100 సెంటీమీటర్స్, ఇంకో దగ్గర 100 సెంటీమీటర్స్, ఇంకో దగ్గర 100 సెంటీమీటర్, ఇలా ఒకే దగ్గర ఇండియాలో ఒకే దగ్గర ఒకే వర్షపాతం ఇలా కలుపుతూ గీయబడే రేఖలను ఏమంటారంటే ఐసోహైట్స్ అంటారు. ఇది కరెక్టే. భారతదేశంలో దక్షిణం నుంచి ఉత్తరానికి పోయే కొలది వర్షపాత పరిమాణం అనేది తగ్గుతూ ఉంటుంది అంటున్నాడు. కరెక్టే కదా, మనకి ఇండియాలో ఇక్కడ బాగా వర్షం పడుతుంది, ఇలా వెళ్ళే కొలది వర్షపాతం అనేది ఏం అవుతుందంటే ఈ సౌత్ అండ్ దక్షిణం నుంచి నార్త్కి వెళ్ళే కొద్ది వర్షపాతం అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇది కూడా కరెక్టే. భారతదేశంలో సంబంధించిన వర్షపాతం అధిక శాతం ఈశాన్య ఋతుపవనాల వల్ల కలుగుతుంది. సో మనకి ఎక్కువగా వర్షపాతం ఏ దాని వల్ల అంటే నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం కలుగుతుంది. ఈశాన్య ఋతుపవనాల వల్ల జరగదు. అది మనకి దాదాపుగా 75 నుంచి 80% వచ్చేసి నైరుతి ఋతుపవనాల వల్ల, ఈశాన్య ఋతుపవనాల వల్ల 2 to 5% కలుగుతుంది. ఓకేనా, ఇంకా మిగిలినది వేరే వేరే కారణాల వల్ల వస్తుంది అనమాట. మేజర్గా మనకి ఏదైనా చూస్తుందంటే నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువ వస్తుంది. ఇదైతే తప్పు. భారతదేశ అత్యంత వర్షపాతం నమోదయ్యే ప్రాంతం మేఘాలయ. సో కరెక్ట్గా మేఘాలయలోని నాసిన్రామ్ అంటాం కదా, దాని ప్లేసు మాసిన్రామ్ అంటాం కదా, ఆ ప్లేస్లో మనకి ఎక్కువగా వర్షపాతం పడుతుంది అనమాట. సో ఇది కరెక్టే. సో ఇక్కడ 1, 2, 4 ఈ 3 కరెక్ట్, 3 అనేది తప్పు. సో ఆన్సర్ సరైన వాటిని గుర్తించాలన్నాడు. సో ఆన్సర్ ఏంటిది? 1, 2, 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఏ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ మనకి రాజస్థాన్ జైసల్మేర్ ప్రాంతంలో మనకి అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. అది గుర్తుపెట్టుకుని దాదాపుగా 55 to 56 ఇన్ని సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదవుతుంది ఇక్కడ రాజస్థాన్లోని జైసల్మేర్ ప్రాంతంలో. అండ్ అలాగే తక్కువ వచ్చేసి మనకి జమ్మూ కాశ్మీర్ కార్గిల్, ఆ ప్లేస్లో దాదాపు 40 degrees కార్గిల్ అంటే ద్రాస్ అండ్ కార్గిల్ ఈ 2 ప్లేసెస్ చెప్పుకోవచ్చు. మనకి మాసిమ్లాలో దాదాపు 1180 సెంటీమీటర్ల వర్షం పడుతుంది అనమాట. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇదే. భారతదేశపు వార్షిక సగటు వర్షపాతం ఎంత? సో భారతదేశ వార్షిక సగటు మనకు ఒక దగ్గర 200 పడుతుంది, ఒక దగ్గర 250, ఒక దగ్గర 100, ఒక దగ్గర 70 అలా పడుతుంది. బట్ వార్షిక వర్షపాతం ఎంత అంటే యాన్యువల్ యావరేజ్ రెయిన్ఫాల్ ఎంత అంటే భారతదేశంది 118 సెంటీమీటర్స్. ఓకేనా. సో దీంతో మనకి శీతోష్ణ స్థితి క్లైమేట్ అనే టాపిక్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ వేరే టాపిక్ త్వరగానే అప్లోడ్ చేస్తాను. సో ఇన్ని రోజులు టైం పట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొద్దిగా హెల్త్ బాగాలేదు అండ్ అలాగే వేరే ట్రిప్కి వెళ్ళాము. సో అందుకే త్వరగా అప్లోడ్ చేయలేకపోయాను. ఇక్కడ నుంచి 2-3 డేస్గా వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, వీడియో లాస్ట్ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. PDF కావాల్సిన వాళ్ళు కింద ఇచ్చిన లింక్లో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.